తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో కరీంనగర్లో కార్పొరేషన్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు కన్ఫర్మ్ కాకపోవడంతో ఆశావహులు చివరి సమయం వరకు వేచి చూశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ముందు గందరగోళంగా నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఏదైతే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు ఈరోజు విత్డ్రా చేసుకోవడం చివరి రోజు 3 గంటల సమయం వరకు చివరి టైం వరకు ఉండడంతో సమయం ముగిసినందున మనం చూస్తున్నాం ప్రధానమైన దారి ఏదైతే ఉందో ఆ దారికి మొత్తం కూడా డోర్లు పెట్టడం జరిగింది. సమయం అయిపోయింది కాబట్టి విత్డ్రా చేసుకునే అవకాశం కూడా లేదు అభ్యర్థులకి. ఏదైతే విత్డ్రా చేసుకునే అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా వాళ్ళు పోటీ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ప్రధానమైన ఆ పార్టీలకు చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున దాదాపు అర డజన్ వరకు కూడా అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. వీళ్ళకి టికెట్లు రాని ఏడలు అంటే బీఫామ్లు ఇవ్వని ఏడలు వాళ్ళందరూ కూడా కొంతమంది రాజీనామాలు కూడా చేయడం జరిగింది పార్టీకి. అలాగే కొంతమంది వేరే పార్టీ తరఫు నుంచి టికెట్ తీసుకొని కూడా పోటీ చేయడానికి సిద్ధమైనారు. అదే విషయంలో బీజేపీ నుంచి వస్తే ప్రధానంగా చూస్తే కరీంనగర్ పట్టణంలో బీజేపీ కార్యకర్తగా సీనియర్ కార్యకర్తగా ఉన్న ప్రస్తుతం ఆయన పోటీ చేయడానికి సిద్ధమైనప్పటికీ తనకు టికెట్ రాకపోవడంతో ఏమంటున్నాడో తన మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీకు అంటే బీజేపీలో మీరు మొదటి నుంచి బీజేపీని పట్టుకొని ఉన్నారు కాబట్టి పార్టీలో కొనసాగుతున్నారు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీకు ఈరోజు టికెట్ రాకపోవడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవంగా ఏంటంటే టికెట్ వస్తాయని చెప్పేసి నేను చివరి క్షణం వరకు కూడా నేను ఆలోచించాను సార్. ఎందుకంటే నాకు ఆశాభావం ఉండే, ఎందుకంటే నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటి, నేను కూడా టికెట్ అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా అని చెప్పేసి నేను కొద్దిగా ఆలోచన చేసిన. నేను కూడా టికెట్ అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా అని చెప్పేసి అన్నప్పుడే నేను డిసైడ్ అయినా. నాకు ఏదో జరుగుతుంది మతలబ్ అని చెప్పేసి ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక వారం రోజుల క్రితం నేను ఒక కోటీశ్వరుడు అంటే టీఆర్ఎస్ నుంచి వచ్చే వ్యక్తికి ఇవాళ పార్టీ బీఫామ్ ఇచ్చి ఆయనకు ఇవాళ పార్టీలు తీసుకోవడం జరిగింది. నేను ఒకటే విషయం, 3 పార్టీలు మారిన వ్యక్తికి బీఫామ్ ఇస్తే రేపు పార్టీని విడిచి పోవడానికి గ్యారంటీ ఏం లేదు. గుర్తుపెట్టుకోరు. ఇవాళ ఈ పార్టీలో అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 30 సంవత్సరాలుగా ఇవాళ రాష్ట్రీయ స్వయంసేవక కార్యకర్తగా విశ్వ పరిస్థితుల్లో పనిచేయడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చాలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతాకి అనేక కష్టాలు కూడా ఎదురడం జరిగింది. ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వం మా మీద అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా వదిరెడ్డి మేము అనేకసార్లు జైలు కూడా వెళ్ళడం జరిగింది. అట్లాంటి మాకు ఇవాళ మాకు డబ్బులు ఇవ్వని చెప్పేసి ఇవాళ మా సర్వే అసలు ఫేక్ సర్వేలు, ఈ ఫేక్ సర్వేలతో కార్యకర్తల జీవితాలు నాశనం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఇవాళ నగరంలో ఇవాళ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ ఇవాళ రోధిస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు వాళ్ళు కనీసం దుఃఖం కూడా అవుతలేదు వాళ్ళకు. ఇవాళ మాకు కూడా వారం నుంచి ఏడవడం జరిగింది. మాలాంటి వాళ్ళకి ఇట్లా పరిస్థితి ఏర్పడతాయి. ఇవాళ భవిష్యత్తులో బీజేపీ పార్టీకి రావాలని ఆలోచన ఉన్న వరకు అయితే ఒక సిగ్నల్గా ఇవాళ మేము అందరూ పాత కార్యకర్తలను భావిస్తాము. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి పరిస్థితులలో మా రాజకీయ భవిష్యత్తును ఒక నాయకులు నిర్ణయిస్తే మేమెందుకు మరి రాజకీయ పార్టీలో కొనసాగాలి చెప్పండి. ఇవాళ మేము రాజకీయ పార్టీలో కొనసాగుతున్నాం అంటే మా రాజకీయ భవిష్యత్తు మేము నిర్ణయించుకోవాలి. అంతే దానిలో భాగంగానే ఇవాళ వారి చేతిలో మా జీవితం ఉండకూడదని చెప్పేసి నేను ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ తీవ్ర ఆవేదనతో బాధతో రాజ్యం చేయడం జరిగింది. నాకు ఎంత భావాజాలం ఉన్నా కానీ ఇవాళ రాజ్యం చేయడం జరిగింది. రాజ్యం చేసి అదే భావాజాలం ఉన్న పార్టీ ఏదైతే ఉందో అదే ఇవాళ మా ఇండియాలో భాగస్వామ్య పార్టీతో జనసేన పార్టీ నుంచి నేను ఇవాళ నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నా, ఇప్పటికైనా చెప్పాలనుకున్నా, ఇవాళ ఏదైతే అనగతొక్కే ధోరణి అయితే ఉందో భవిష్యత్తులో కూడా చాలా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడతాయి. ఎందుకంటే ఇవాళ మనం మంచి స్థాయిలో ఉండొచ్చు, మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు చెడు స్థాయికి రోజు కూడా చాలామందిని చూసినా ఇవాళ నేను ఏమిటంటే అట్లాంటి మనస్తత్వం మార్చుకొని ఇవాళ మాలాంటలందరినీ కూడా ఆదరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను విన్నవించుకుంటున్నాను. బండి సంజయ్ ఒక పక్క చెప్పుకునే వచ్చాడు 80% కార్యకర్తలకి మేము టికెట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి మీరేమని అడగలేదా? 80% కార్యకర్తల టికెట్, 80% కొత్త వాళ్ళ టికెట్ ఇచ్చారు, 20% పాత కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఆ 20% కూడా ఇవాళ ఇతర పనులతో మళ్ళీ కొల్లుడు అయ్యేవి తెలియదు. కానీ ఇవాళ గెలిచే అభ్యర్థులకు కాదని చెప్పేసి ఇవాళ ఓడిపే అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా దేనికి పరిణామాలు జరుగుతుంది లేదు. వాస్తవంగా ఇవాళ చూడండి, మేయర్ సీటు రావాలని చెప్పేసి మాకు చిరకాల కోరిక ఇవ్వాలి. మరి ఆ మేయర్ సీటు కోసం మేము అందరూ ఎన్నో రకాలు కష్టపడ్డాం. ఇవాళ పార్టీ స్థాయిలో ఉంది అంటే మాలాంటి కార్యకర్తలు చాలామంది కష్టపడితే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. మళ్ళీ ఈ స్థాయికి వచ్చాక ఫలాలు మేము అనుభవించన్నా ఇతర పార్టీలు అనుభవించి ఫలాలు అనుభవించి మళ్ళీ మా పార్టీకి వచ్చి బీఫామ్ తీసుకుంటా ఉన్నారు. మరి ఇవాళ మేము ఎక్కడికి పోవాలి? మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన మాలాంటి కార్యకర్తలము పక్క దొక్కేసి అన్ని ఫలాలు అనుభవించి ఇతర ఫలాలు అనుభవించిన వ్యక్తులకి వచ్చి బీఫామ్లు ఇస్తే మరి మా పరిస్థితి ఏంది? మా కుటుంబాల పరిస్థితి ఏంది? ఇవాళ మేము కూడా ఇతర పనులకు వస్తే మేము డబ్బులు సంపాదించుకోలేమా? ఇవాళ ఇతర పనులు డబ్బులు సంపాదించుకొని కోట్ల రూపాయలకి ఇవాళ టికెట్లు ఇస్తే మరి ఈ పార్టీలు అనేక సంవత్సరాలుగా ఎండనగా వాననగా రాత్రనగా కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటా ఈ రోడ్ల మీద తిరుగుకుంటా ఏది మన గేటు దుక్కుంటా ఇవాళ రోడ్ల మీద ధర్నాలు చేసి ఇవన్నీ చేసిన మా పరిస్థితి ఏంది? ఇవాళ అంటే దీనికి సమాధానం చెప్పాలి. పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఈ రకంగా పార్టీ పోతే భవిష్యత్తులో పార్టీకి మనుగడ కూడా
ఉండని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అంటే మీరు పార్టీలు కొనసాగుతారా, మరి రాజీనామా చేస్తున్నారా? నేను భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందే నాకు ఎప్పుడైతే నా డివిజన్ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ బీఫామ్ వ్యక్తి సమర్పించిండో దాని తర్వాత తీవ్ర మనస్తాపకు గురై అప్పటికప్పుడు నా స్వస్థాలతోనూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి నేను వాట్సాప్ పెట్టి రాజీనామా చేయడం జరిగింది. ఆ వాట్సాప్ పెట్టిన ఏదైతే పత్రం ఉందో అది మీ మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. మీరు అందులో మొత్తం నా విషయాలు నా ఆవేదన అంతా రావడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితి నాకు నాలాంటి వాళ్ళకి వచ్చింది, నాతో పనిచేసిన కార్యకర్త కూడా వచ్చింది. చాలామంది కార్యకర్తలు నా ఇంటికి వచ్చి ఏడవడం జరిగింది. ఇది కూడా ఏదైతే ఉందో పార్టీకి రాజీనామా చేసినంత మొత్తం నా భావాజాలం పోదు. నా భావాజాల పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీకి పోవడం జరిగింది. జనసేన పార్టీ కూడా సేమ్ హైందవ ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ. ఇవాళ కొండగట్టుకు 35 కోట్ల రూపాయలు కేటాయించి ఇంకా కొండగట్టు అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పార్టీలో జాయిన్ అయ్యి ఇవాళ నేను గర్వపడుతున్నాను ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఇక్కడ అనేక మంది నాయకులు ఇవాళ మంత్రులుగా కొనసాగడం జరిగింది. మరి కొండగట్టు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఇవాళ కొండగట్టు ఒక భక్తులను కనీసం ఇవాళ అక్కడ స్నానం చేద్దామంటే కూడా ఇవాళ గుండం లేకుండా పోయింది. అట్లాంటి కొండగట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇవాళ నిధులు ఇవ్వడం జరిగింది. నేనేమంటే రేపు నా డివిజన్లో కూడా గుర్తుపెట్టుకుని నా డివిజన్లో కూడా ఇవాళ 24 డివిజన్లు కూడా ఇవాళ నేను నిధులతోని నా డివిజన్ స్మార్ట్ డివిజన్గా తీర్చిదిద్దాను. నా గ్యారంటీ చెప్తున్నాను. నేను నిధులు ఏ విధంగా రావాలో నాకు తెలుసు. నేను ఒక అడ్వకేట్ను. నిధులు ఏ రకంగా రావాలో కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను నిధులు తీసుకొచ్చి నా డివిజన్ స్మార్ట్ డివిజన్ చేస్తాను. నేను నా డివిజన్ ప్రజల్ని దేవులుగా భావిస్తూ ఉన్నాను. వాళ్ళు ఆశ్రయిస్తారు, నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే మొత్తానికైతే మీరు ఇప్పుడు గ్లాస్ గుర్తు నుంచి పోటీ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన గుర్తు గాజు గ్లాస్ గుర్తు. ఇవాళ గమనించండి, ఇవాళ గాజు గ్లాసులో చా తాగిన మోడీ గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి ఆ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసిన వ్యక్తిని కార్పొరేట్కి ఎందుకు కాకూడదో ప్రజలు నిర్ణయిస్తున్నాను. ఇది మొత్తానికి చూస్తే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇటు కార్పొరేటర్ పోటీలో పోయినట్టు అభ్యర్థులు అయితే మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ప్రధాన పార్టీల నుంచి పోటీతత్వం పెరగడంతో ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పెద్ద సీటు కాబట్టి ఖచ్చితంగా ఈసారి 66 డివిజన్లో మనకు పోటీతత్వం పెరగనుంది. మొత్తంగా చూస్తే ఇటు విత్డ్రాల్ ఫామ్లు అయిపోయిన తర్వాత మనకు సాయంత్రం వరకు వెలువడనుంది. ఏదైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో వారికి ఇండిపెండెంట్ గుర్తులు మాత్రం సాయంత్రం 6 గంటల వరకు మనకు తేలనుంది. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా9 టీవీ, కరీంనగర్ నుండి.